ఈరోజు తిరుపతి లడ్డు కేసు సుప్రీంకోర్టు ముందుకు రావడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసుని సుప్రీంకోర్టు సిబిఐకి అప్పగిస్తుంది అని అనుకున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ కేసుని సిట్ దర్యాప్తు ఆల్రెడీ మనం మొదలుపెట్టాం కాబట్టి దీనినే కంటిన్యూ చేస్తారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తరపు లాయర్లు కూడా భావించారు. కానీ వీళ్ళ ఇద్దరి అంచనాలు తల్లకిందులు చేస్తూ 5 సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ 5 సభ్యులలో 2 సిబిఐ ఆఫీసర్లు, 2 స్టేట్కి సంబంధించిన పోలీస్ ఆఫీసర్లు ఉండి వీళ్ళిద్దరూ పరస్పర సహకారంతో ఈ ఇన్వెస్టిగేషన్ జరగాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు వెల్లడించడం జరిగింది. చూడాలి ముందు దీని ఫలితాలు. ఈ టీంకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా సాగుతుంది అనేది చూడాల్సి ఉంటుంది.